ఇన్ఫోసిస్‌లో ట్రైనింగ్ అనేది లేటెస్ట్‌గా అనేది చేంజ్ అయింది. ఇంతకుముందు మనకి ఆన్‌బోర్డింగ్ ఉండేది. ఆన్‌బోర్డింగ్ తర్వాత ట్రైనింగ్ అయ్యేది. ట్రైనింగ్ తర్వాత మనకి ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే వాళ్ళు ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది వచ్చేది. లేదంటే టెర్మినేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడొచ్చిన లేటెస్ట్ ట్రైనింగ్ అప్డేట్ ఏంటి అంటే ఆన్‌బోర్డింగ్ అవ్వకముందే ప్రీ ఆన్‌బోర్డింగ్ ట్రైనింగ్ అండ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. అంటే మనకి జాబ్‌లో జాయిన్ అవ్వకముందే మనకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పరీక్ష పెట్టి క్వాలిఫై అయిపోతే అప్పుడు ఆన్‌బోర్డింగ్ ఇస్తున్నారు. ఇక్కడ 2 లెవెల్ ఆఫ్ ఫిల్టరింగ్ జరుగుతుంది. మీకు ఇంటర్వ్యూ ఇవన్నీ అయినప్పుడు హైరింగ్ అక్కడ ఫిల్టరింగ్ జరుగుతుంది. ఆన్‌బోర్డింగ్‌కి ముందు ట్రైనింగ్ ఇచ్చి అండ్ అక్కడ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి అక్కడ ఫిల్టర్ చేస్తున్నారు. ఇక్కడ 2 టైమ్స్ ఫిల్టరింగ్ చేస్తున్నారు. దీన్ని ప్రీ ఆన్‌బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ అంటారు. హాయ్ గైస్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. సో ప్రీ ఆన్‌బోర్డింగ్ ట్రైనింగ్ అండ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది క్వాలిఫై అయినాక మనకు ఆన్‌బోర్డింగ్ ఉంటుంది. తర్వాత ట్రైనింగ్ అండ్ ఎగ్జామ్ యాజ్ యూజువల్ ఉంటుంది. ట్రైనింగ్ అండ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి బ్రో అంటే మనకు తెలిసిందే కదా, 3 మంత్స్ మనకి ట్రైనింగ్ ఉంటుంది. జనరిక్ ట్రైనింగ్ ఏమైనా ఉంటుంది కదా, స్ట్రీమ్ ట్రైనింగ్. దాంట్లో మనకి ఎఫ్ఏస్ ఉంటాయి, 3 ఎఫ్ఏస్ ఉంటాయి. అవి క్వాలిఫై అయితే మనకి యావరేజ్ చూస్తారు. అట్లా ఇండివిజువల్గా చూస్తారు. ఇండివిజువల్కి 50%, యావరేజ్ అయితే 65% ఉంటుంది మేబీ. సో అట్లా క్వాలిఫై అయినాక మనకి ఫర్దర్గా పెర్మనెంట్ లెటర్ అనేది వస్తుంది అనమాట. ఇది యాజ్ యూజువల్ ట్రైనింగ్ అనేది. అసలు ప్రీ ఆన్‌బోర్డింగ్ ట్రైనింగ్ ఏంటి, ప్రీ ఆన్‌బోర్డింగ్ ట్రైనింగ్లో సిలబస్ ఏంటి అనేది మనం చూద్దాం. లేటెస్ట్గా జూలై మంత్లో అయిన సిలబస్ మనం చూద్దాం. సో ఫస్ట్ మనకు వచ్చేసరికి ఇది జావా అండి ఈ బ్యాచ్. సో ఫౌండేషన్ ప్రోగ్రామ్ జెనరిక్ యూజింగ్ జావా. ఓకే, కోర్స్ నేమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా పార్ట్ 1 అంట. సో ఇంట్రడక్షన్ టు జావా ఇంక్లూడింగ్ యాజ్ పర్ అవర్ కోర్స్ టీఓసి ఎక్స్క్లూడింగ్ యూనిట్ టెస్టింగ్. సో ఏదైతే కోర్స్ రిలేటెడ్ ఉంటుందో అదే ఇందులో ఉంటుంది. ఓకే, యూనిట్ టెస్టింగ్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. సో అడ్రసింగ్ బై రిక్రూట్మెంట్ అండ్ ఈటీఏ ప్లస్ జావా ఇంట్రో. సో మనకి ఎవరైతే రిక్రూట్మెంట్ ఉంటారో అట్లనే మనకి అక్కడ ట్రైన్ చేసే వాళ్ళు ఉంటారో స్టార్టింగ్ మనకి వాళ్ళతో డే 1 అనేది ఉంటుంది, ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ద ట్రైనీ రెస్పాన్సిబిలిటీ టు సెటప్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్. సో జావా ఇన్స్టాలేషన్ ఇవన్నీ మనమే చేసుకోవాలి. వాళ్ళే మనకి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చెప్పరు. ఓకే, డే 2లో మనకి కీవర్డ్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, డేటా టైప్స్, టైప్ కన్వర్షన్, కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఇఫ్ అవి. సో అవన్నీ మనకు ఉంటాయి. నెక్స్ట్ డే 3లో మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్లో నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది, అట్లనే స్విచ్ కేస్ ఉంటుంది, లూప్స్, నెస్టెడ్ లూప్స్, ఎరేస్ ఉంటాయి. డే 4లో స్ట్రింగ్స్, మెథడ్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, కన్స్ట్రక్టరు, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్, దిస్ కీవర్డ్ వీటి మీద ఉంటుంది. డే 5లో మనకి మెమరీ మేనేజ్మెంట్, ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, స్టాటిక్ ఆబ్జెక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము, స్టాటిక్ పాలిమార్ఫిజం అనేది మనకి డే 6లో ఉంటుంది. డే 7లో ఓవర్ రైడింగ్, రన్ టైమ్ పాలిమార్ఫిజము, జెనరిక్స్, ఆబ్జెక్ట్ క్లాసు, ర్యాపర్ క్లాసు, ఫైనల్ వీటి మీద మనకు ఉంటుంది. టోటల్గా వాడు ఈ సిలబస్ జావా అనేది 7 డేస్లో ఫినిష్ చేస్తారు. సో 7 డేస్లో మనకి దీని మీద గ్రిప్ అనేది ఉండాలి. సో 7 డేస్లో ఏమి తెలియడానికి వస్తుంది అంటే రాదు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ట్రైనింగ్స్ కోసం చూస్తున్నారో, జాయినింగ్స్ కోసం చూస్తున్నారో, ఆర్ఎల్స్ జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వీళ్ళు మీ అందరికీ వీటి మీద మంచిగా గ్రిప్ అనేది ఉండాలి. ఓకే, సో అందుకే మన జావా బేసిక్ నుంచి ఊప్స్ ఇవన్నీ మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, యూనిట్ టెస్టింగ్ ఇవన్నీ కూడా మనకు వస్తే ఏ కంపెనీ అయినా కానీ ఎట్లాంటి కైండ్ ఆఫ్ అడుగుతారు. ఇప్పుడు ఇన్ఫోసిస్లో జావా ఒకలాగా సిలబస్, టీసీఎస్లో జావా ఒకలాగా సిలబస్ ఉండదు. ఏ కంపెనీ అయినా కానీ జావా సిలబస్ అంటే ఎట్లానే ఉంటుంది. కాబట్టి మనం ఏ కంపెనీ అనేది పక్కన పెట్టి సబ్జెక్ట్ మీద మనం గ్రిప్ తెచ్చుకుంటే ఏ కంపెనీ అయినా మనం క్రాక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ జావా మీద మంచి పట్టున్నోడికి ఈ ట్రైనింగ్లో ఇవి లేకపోయినా కానీ ఆడు నేర్చుకోగలడు. ఆడికి ఆల్రెడీ వచ్చి కాబట్టి ఆడు ఎగ్జామ్ అనేది రాయగలడు. సో అది అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఓకే, జాబ్ వచ్చే వరకు, ట్రైనింగ్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా మీకు ఏదైతే టైం ఉంటుందో టైంలో మీరు నేర్చుకున్నట్లయితే మీకు కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో బాగా హెల్ప్ అవుతుంది. మనకి తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ మీరు చూసినట్లయితే ఓకే, డేటాబేస్ సిస్టమ్ ఓవర్ వ్యూ, టైప్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్, రిలేషనల్ మోడల్, డేటా ఇంటిగ్రిటీ అండ్ కన్స్ట్రైంట్స్ ఇవన్నీ డే 1లోనే ఇంట్రడక్షన్లో చెప్తారు. తర్వాత సీక్వెల్ కమాండ్స్ అండ్ డేటా టైప్స్, ఎస్క్యూఎల్ డేటా టైప్స్, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ సీక్వెల్ బేస్లో డే 2లో చెప్తారు. నెక్స్ట్ క్రియేట్ అండ్ డ్రాప్ టేబుల్, కన్స్ట్రైంట్స్, నాట్ నల్, డిఫాల్ట్, ప్రైమరీ కీ, చెక్, యూనిక్ ఇవన్నీ మనకు తెలిసినవే. ఓకే, నెక్స్ట్ ఫారెన్ కీ, కాంపోజిట్ ఫారెన్ కీ, క్రియేట్ టేబుల్స్ అండ్ ట్యాక్స్ అరెస్ట్, డ్రాప్ టేబుల్, ఇన్సర్ట్, సెలెక్ట్, డిస్టింక్ట్ వేర్ క్లాస్ లైక్ ఆర్డర్ ఆఫ్ క్వరీ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ మనకి డే 2లో అయిపోతాయి. ఇవన్నీ మీకు ఎందుకు ఇవన్నీ వినిపించి చదువుతున్నాను అంటే ఆల్రెడీ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్లయితే జాబ్ సెర్చింగ్ ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ మనకి పక్కా రావాలని అర్థమవుతుంది. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే, ఎలా ఉంటుందో ఇన్ఫోసిస్ ట్రైనింగ్ ఇవన్నీ అడుగుతున్నారు అంటే ఇవన్నీ మనకి వచ్చి ఉండాలి, వచ్చి మీరు రివిజన్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేవి మీరు చూసుకుంటారని చెప్పేసి ఇవన్నీ నేను చదువుతున్నాను బేసికల్లీ. ఓకే,
నెక్స్ట్ మన డిలీట్ స్టేట్మెంట్, అప్డేట్ స్టేట్మెంట్, న్యూమరిక్ క్యారెక్టర్ కన్వర్షన్, డేట్, అగ్రిగేట్, మిస్లేనియస్ ఫంక్షన్స్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై, ఓకే, డూస్ అండ్ డోంట్స్ ఫర్ గ్రూప్ బై, జాయిన్, ఇంట్రడక్షన్, ఇన్నర్ జాయిన్ విత్ కండిషన్, సెల్ఫ్ జాయిన్, ఆర్డర్ బై క్వరీ, ఆర్డర్ ఆఫ్ క్వరీ ఎగ్జిక్యూషన్, సబ్ క్వరీ ఇంట్రడక్షన్, సబ్ క్వరీ ఇన్ఫార్మ్ అండ్ సెలెక్ట్, ఇండిపెండెంట్ సబ్ క్వరీ, ప్రాక్టీస్ డే, H1 అండ్ ఆబ్జెక్ట్ మాక్ టెస్ట్ కూడా పెడుతున్నాం. ఇదంతా మనకి 6 డేస్లో SQL అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది మనకి మొత్తం కవర్ చేస్తున్నారు. ఓకే, మీరు ఒకసారి స్క్రీన్ అనేది మీరు ఇక్కడ పాస్ చేసుకుని, వీడియో అనేది పాస్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకుని మీరు చదువుకోండి. ఓకే, రెండు కూడా. నెక్స్ట్ మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ కూడా ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది ఇందులో. ఎరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ, జెనరిక్స్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మనకి ఎరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ యూస్ చేయొచ్చు, సెట్, హ్యాష్ మ్యాప్ కూడా యూస్ చేయొచ్చు. సో అందుకే 2 డేస్ దానికి కేటాయించాడు. తర్వాత లాస్ట్లో మనకి క్యూ ఇంటర్ఫేస్ అని చెప్తున్నారు. ఇది 4 డేస్లో ఉంటుంది మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్ యూజింగ్ జావా. సో జావా అనేది మెయిన్గా వీళ్ళకి ఫోకస్ చేశారు ఈ బ్యాచ్కి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రీ ఆన్బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ అయిపోతుంది. ట్రైనింగ్ ఉంటుంది దేని మీద, జావా ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సిలబస్ ఏంటని. ఇప్పుడు ఎగ్జామ్ ఏముంటుందంటే 2 కోడింగ్ క్వశ్చన్లు ఉంటాయంట. సో ఎట్లా ఉంటాయి కోడింగ్ క్వశ్చన్లు అంటే, ఇప్పుడు మనకి పర్టికులర్గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చేయకుండా వాడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్తో పాటు కొంత కోడ్ అనేది ఇస్తాడు, మధ్యలో ఏదో ఒక మెథడ్ అనేది లేపేస్తాడు. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మెథడ్ అనేది తీసేస్తాడు. ఆ మెథడ్ అనేది మనం ఇచ్చుకొని మనం టెస్ట్ కేసులు అనేవి పాస్ చేయించుకోవాలి. స్ట్రింగ్స్ మీద వచ్చాయంటే ఎక్కువ క్వశ్చన్స్, స్ట్రింగ్స్, ఫంక్షన్స్ ఇవి చూసుకోండి. అట్లనే 25 MCQs ఉంటాయి. MCQs అనేవి మోస్ట్లీ సీక్వెల్ మీద ఉంటాయి అన్నమాట. టేబుల్స్ ఇచ్చి ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుట్ జాయిన్స్ ఉంటాయి కదా, వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తున్నారు SQL టేబుల్స్ ఇచ్చి. తర్వాత కోడింగ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఉంటాయి, అవి కూడా స్నిప్పెట్స్ ఇస్తున్నారు. కోడింగ్ స్నిప్పెట్ ఇచ్చి అవుట్పుట్ ఏమొస్తుందని అడుగుతున్నారు. సో ఇది MCQs, కోడింగ్ క్వశ్చన్స్ మనకి ఉండే విధానం ప్రీ ఆన్బోర్డింగ్ ట్రైనింగ్లో అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది మనకి. ఓకే, ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మాత్రం ఎవరైనా కానీ జాగ్రత్తగా రాయండి. ఓకే, మాల్ ప్రాక్టీస్ అనేది చేయొద్దు. ఫర్దర్గా ఎప్పుడు తెలిసినా కానీ వాళ్ళు చూసుకొని టెర్మినేట్ చేస్తారు. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కూడా ఒక అమ్మాయి ఎంచోమో ఎగ్జామ్ రాసింది. ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫోటో తీసుకొని వాట్సాప్ గ్రూప్లో పెట్టారు, ఫోటో తీసి ఎవరైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి. హెల్ప్ చేశారు, అమ్మాయి రాసింది, ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయింది, జాబ్ కూడా చేసింది. జాబ్ కూడా చేస్తున్నప్పుడు 1 year తర్వాత కొంచెం ఇన్ఫోసిస్ నుంచి మెయిల్ వచ్చింది, మీరు మాల్ ప్రాక్టీస్ చేశారు, ఆ రీజన్కి ఆన్సర్ అవ్వాలి, ఇది మీరు చేసిన తప్పు, దీనికి మీ సైడ్ నుంచి ఆన్సర్ ఏంటి అని. ఇన్ఫోసిస్ వాళ్ళకి పెట్టిన మెయిల్ ఏంటి అంటే, ఈ అమ్మాయి ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఈ ఎగ్జామ్ ఫోటో తీశారు కదా, ఫోటో తీసింది వాట్సాప్ గ్రూప్లో పెట్టారు కదా. సో ఫోటోకి ఇన్ఫోసిస్లో కానీ ఏ కంపెనీలో కానీ మీ ఎగ్జామ్ పేపర్లో మీ మెయిల్ ఐడి అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు సతీష్ అంటే సతీష్ వాళ్ళ ఇంటి పేరు @gmail.com అని ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి అనేది ఉంటుంది అనమాట. సో ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది యూనిక్ కదా, ఎవరి మెయిల్ ఐడి అది యూనిక్. ఆ మెయిల్ ఐడితో మనం పెట్టివచ్చు ఎవరి క్యాండిడేట్ అని చెప్పి. సో ఇన్ఫోసిస్ అదే అడిగింది. సో ఇది మీ మెయిల్ ఐడి ఉంది అంటే ఈ క్వశ్చన్ పేపర్ మీదని, మీరు ఎందుకు మీది బయటకు వచ్చింది, ఇన్ఫోసిస్కి ఎలాగొచ్చింది అంటే ఇన్ఫోసిస్ ఆ గ్రూప్లో లేదు. ఆ గ్రూప్లో ఎవడో ఉంటే వాడు ఏదో యూట్యూబ్ వీడియో చేస్తే ఇన్ఫోసిస్ చూసింది అది. సో ఆ యూట్యూబ్ వీడియో చూసింది, ఆ యూట్యూబ్ వీడియోలో క్వశ్చన్ డిస్ప్లే చేశాడు. ఆ క్వశ్చన్ చూపించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్తున్నప్పుడు ఆ మెయిల్ ఐడి లేకుండా డైరెక్ట్గా నోట్ ప్యాడ్ మీద దీని మీద టైప్ చేసి పెట్టచ్చు కదా, ఆడ పెట్టలేదు. ఎందుకంటే ఆడకు అనవసరం అది, వాడు చూసుకోడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన కోసం పక్కనోడు ఆలోచించాడు కదా. సో వాడంచం యూట్యూబ్ వీడియో చేస్తాడు, ఈవెన్ ఆ అమ్మాయి మెయిల్ ఐడి దాంట్లో ఉన్నా కానీ ఇన్ఫోసిస్ ఏంచో ఆ మెయిల్ ఐడి తాలూకు చూసింది, ఈ అమ్మాయి క్వశ్చన్ చేసింది, ఏంటంటే మీ క్వశ్చన్ బయటికి వెళ్ళింది అని చెప్పేసి. ఏమేమి చెప్తారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. మనం ఏం చెప్పినా కానీ, సారీ చెప్పినా, ఎంత బతిలాడినా కానీ మా కంపెనీ పాలసీ ఇది, మీరు మాల్ ప్రాక్టీస్ చేశారని చెప్పేసి టెర్మినేట్ అనేది చేశారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కాదు. సో మీకు సబ్జెక్ట్ అనేది వస్తే మీరు ఇవన్నీ రాసేయగలరు, ప్రాక్టీస్ చేయండి అంతేని. ఓకేనా. సో అట్లాంటి దీనికి మాల్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు మనం దొరకపోయినా కానీ దొరికినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది నా కన్సర్ను. సో ఇంకా ఎన్ని చెప్పినా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా మీ డెసిషన్, అది మీ ఇష్టము. యాజ్ అ బ్రదర్గా అయితే మాత్రం మేము అంటే చేయొద్దని చెప్పి సజెస్ట్ చేస్తాము. ఓకేనా. సో 2 సెక్షన్స్ ఇన్ ద లేటెస్ట్ ట్రైనింగ్ బ్యాచ్ అనమాట. ఆ సెక్షన్స్ ఎట్లా విడదీస్తున్నారు అంటే 600 ఉంటారు ఈచ్ సెక్షన్లో. లేటెస్ట్గా 600 మెంబర్స్ ఉన్నారు అరౌండ్, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళకి ప్రీ ఆన్బోర్డింగ్ ట్రైనింగ్ అవుతుంది కదా, అందులో అరౌండ్ 600 people ఉన్నారంట. ఓకే, అందులో 2 batchesగా విడదీసి ఇట్లా ట్రైనింగ్ ఎగ్జామ్స్ అనేది పెడుతున్నారు. మోస్ట్లీ ఈ వీక్లో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి.
అరౌండ్ ఆగస్ట్ 19th అట్లనే సెప్టెంబర్ 4th జాయినింగ్ కూడా ఉండొచ్చు అని చెప్పారంట. సో స్పెషలిస్ట్ రోల్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళకు కూడా సేమ్ ప్రీ ఆన్బోర్డింగ్ ట్రైనింగ్ అయిపోయింది, కాకపోతే వాళ్ళకి ఇన్ని రోజులు లేదంట. వాళ్ళకి ఆల్రెడీ జాయినింగ్ అనేది ఆగస్ట్ 12th అని చెప్పేసి ఇచ్చేసారంట. సో ఇది ఇన్ఫోసిస్ వాళ్ళకి జాయినింగ్ అనేది. సో ఎవరైతే ఇన్ఫోసిస్కి రీసెంట్గా ఎగ్జామ్స్ రాశారో ఫర్దర్గా రాయడానికి మీకు మెయిల్స్ అయితే వచ్చాయో, మీ జాయినింగ్ అనేది ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మంత్లో ఉండొచ్చు. సో ప్లాన్ అకార్డింగ్లీ, ఓకేనా. సో ఆల్ ది బెస్ట్, టెన్షన్ పడద్దు, మీ బెస్ట్ మీరు ఇచ్చారు కదా, అంత మంచిగా అవుతుంది. ఒకవేళ ఎవరికైనా ఎగ్జామ్స్ ఇంకా పెండింగ్ ఉన్నట్లయితే మీకు కూడా అవుతాయి. మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయండి. అండ్ ఒకవేళ మీరు ఏమైనా డిస్క్వాలిఫై అయినా కానీ, మీరు ఏదైనా టెస్ట్ కేసులను పాస్ చేయలేకపోయినా కానీ బాధపడద్దు. మంచిగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇన్ఫోసిస్ కాకపోయినా కానీ ఇంకో మంచి కంపెనీ మనకు వస్తుంది. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందంతా మీ స్కిల్ మీద, అట్లనే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, వాటి మీద ఉండి డైలీ ప్రాక్టీస్ చేస్తూ కన్సిస్టెంట్గా అన్నిటికీ అప్లై చేస్తే ఈ రోజు కాకపోయినా కానీ రేపైనా కానీ మీరు అనుకున్న మంచి జాబ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకేనా. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ఫాలో ఫ్రంట్లైన్స్ మీడియా, సబ్స్క్రైబ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.